హాయ్ ఫ్రెండ్స్, మనమైతే తిరుపతి యాత్రలో భాగంగా ఇప్పుడైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టెంపుల్ గురించి మీకు చెప్తాను, చూడండి లాస్ట్ వరకు బాగుంటుంది. ఇదైతే మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇంకో సైడ్ ఉంటుంది, కానీ మనం లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఈ గేట్ నెంబర్ 3 ఉంటుంది, ఇటు నుంచే వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇక్కడ మొబైల్స్, మన బ్యాగ్స్ ఏమన్నా ఉంటే స్టోర్ చేసుకోవడానికి చూడొచ్చు. స్టోర్ రూమ్స్ అనేది ఇక్కడే ఉంటుంది. అలాగే మనం దర్శనం తొందరగా చేసుకోవాలి అనుకుంటే దర్శనం టోకెన్ తీసుకోవాలి కదా, ఆ టోకెన్స్ కూడా ఇక్కడే ఇస్తారు. ఇంకోటి లైన్లోకి ఎంట్రన్స్ కూడా ఇటు సైడ్ నుంచే ఉంటుందన్నమాట. మనకి చూడొచ్చు ఇప్పుడు మీకు భక్తులు కనిపించారు కదా, అదైతే క్యూ లైన్ అనమాట. మనకి ఫ్రీ లైన్ ఇది వచ్చేసి ఎక్కువ ఉంటారు. తొందరగా వెళ్ళాలంటే మనకి 200 రూపీస్, 100 రూపీస్, 300 రూపీస్ అలా అయితే ఉంటుందన్నమాట. అయితే మీరు ఇక్కడికి రాగానే ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే చూడొచ్చు, ఇక్కడ పద్మా సరోవరంలో స్నానం అయితే చేయాలన్నమాట. ఇక్కడ స్నానం చేయడం అనేది కూడా మనము తిరుపతి యాత్రలో ఒక భాగమే అనమాట. తప్పకుండా అయితే మనం పద్మా సరోవరంలో అయితే స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పైన వైకుంఠం నుంచి కిందకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి కిందకు వస్తాడు కదా, అదే శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చినప్పుడు 12 సంవత్సరాలు అయితే ఇక్కడే తపస్సు చేస్తాడంట అమ్మవారి కోసం. అమ్మవారు ఎక్కడ ఉందో తెలియదు కదా, అందుకని 12 సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేసిన తర్వాత అమ్మవారు అయితే ప్రత్యక్షమైద్దంట ఇక్కడ. అందుకనేసి ఈ పుష్కరిణి చాలా పవిత్రమైనది. కంపల్సరీ మనం ఇక్కడైతే స్నానం అయితే చేయాలన్నమాట తప్పకుండా. మనకి ఈ పుష్కరిణి పక్కనే మనకి సూర్య భగవానుడి దేవాలయం కూడా ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ సూర్యశక్తి, అమ్మవారి శక్తి, అలాగే శ్రీనివాసుడి శక్తి, ఇలా 3 శక్తులు ఉండటం వల్ల ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా శక్తివంతమైన టెంపుల్ అనమాట. చూడొచ్చు, ఇదే అనమాట. మీకు ఈ ఆలయం కూడా తప్పకుండా చూడండి. మీకు చిన్న ఆలయంలాగా కనిపించింది, స్కిప్ అయితే చేయకండి. తప్పనిసరిగా మీరైతే ఆలయాన్ని దర్శించండి. ఆలయాన్ని దర్శించిన తర్వాత చూడొచ్చు, మనం మెయిన్ గేటు బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం. అంటే మనకి ఇటు నుంచి బ్యాక్ సైడ్, కానీ టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట ఇప్పుడు మనం వెళ్తుంది. వచ్చే దారిలో మనకి ఏమైనా కావాలంటే తీసుకోవడానికి అక్కడైతే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇదే అనమాట వచ్చేసి ఆలయం ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది ఫ్రంట్ గోపురం, అమ్మవారి ఫ్రంట్ గోపురం అనమాట, గాలి గోపురం ఇది. కాకపోతే ఏంటంటే మనం లోపలికి వెళ్ళాలంటే ఆ గేట్ నెంబరు 3 ఉంది కదా, అట్నుంచే రావాల్సి ఉంటుంది. మనకేమన్నా కావాలంటే ఇక్కడ కూడా దొరుకుతాయి. చూడొచ్చు, మీకు లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా పూలు అయితే అమ్ముతుంటారు. గులాబీ పూలు, మల్లెపూలు ఇట్లా అయితే అమ్ముతుంటారు అనమాట. మీరు కూడా అవైతే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కాకపోతే మనం అర్చన అలాంటి టికెట్లు ఏమీ తీసుకోకుండా మామూలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పూలు డైరెక్ట్గా అమ్మవారి దాకా కూడా వెళ్ళవు, మధ్యలోనే తీసుకుంటారు. అలా కాకుండా మీరు ఏదైనా పూజ చేయించుకోవాలంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడు ఆ పూజకి సంబంధించిన టికెట్లు అయితే ఇస్తారు. ఇక్కడ తీసుకుంటే మీకు అవి మీరు తీసుకునే లోపలికి అయితే చేరుతాయి అన్నమాట. ఇక్కడైతే చూడొచ్చు, మీరు కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొట్టుకోవాల్సి ఉంటుంది, లెఫ్ట్ సైడే. శ్రీనివాసుని దర్శనం కంప్లీట్గా అవ్వాలి అంటే, తిరుపతి యాత్ర కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కాణిపాకం నుంచి మొదలుపెట్టి కంటిన్యూగా ఫాలో అవ్వండి. మన ఛానల్లో వీడియోస్ అయితే అన్నీ పెట్టాను, ప్రతి ఒక్కటి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. అయితే కాణిపాకం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని క్షేత్రాలు అయితే తిరుక్కుంటా లాస్ట్కి తిరుపతి అయితే వెళ్ళాలి. తిరుపతి కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత అయితే మీ యాత్ర అయితే కంప్లీట్ అవుతుంది. మీరు అన్ని వీడియోలు చూస్తే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మనకి ఈ ఛానల్ అయితే కొత్తగా పెట్టడం జరిగింది, టెంపుల్ ట్రావెల్స్ ఇండియా అని. మీకైతే ఈ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఛానల్లో ఓన్లీ అన్ని టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనకి సిరీస్ అయితే కంటిన్యూగా వస్తుంటుంది, మీరైతే మిస్ అవ్వకుండా అన్నీ చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది.